गं गणपतये नमः। ॐ सरस्वत्यै नमः। ॐ श्री गुरुभ्यो नमः। हरिः ओं हरिः ओं। ॐ यं ब्रह्मवरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति स्तवैः वेदैः ध्यानावस्थितगतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यां तं न विदुः सुरासुरगणाः। देवाय तस्मै नमः। ఈ భగవద్గీత ఇందులో యజ్ఞము గురించి చక్కగా వివరించబడింది. 3వ అధ్యాయము 10వ శ్లోకము నుండి 15వ శ్లోకం, అలాగే 4వ అధ్యాయంలో 24వ శ్లోకము నుండి 33 వరకు, అంటే 10 శ్లోకములు. 3వ అధ్యాయంలో 10 నుండి 15 అంటే 6 శ్లోకాలు. 4వ అధ్యాయంలో 24 నుండి 33 10 శ్లోకాలు. మొత్తం 16 శ్లోకాల్లో యజ్ఞము గురించినటువంటి వివరము ఉన్నది. అసలు యజ్ఞము అంటే ఏమిటి? ఈ యజ్ఞం యొక్క ప్రాశస్త్యం ఏమిటి అంటే, ఒక మనిషి తన జీవిత కాలంలో చేసేటువంటి అనేక పనులలో ఒక మనిషి ఎన్నో పనులు చేస్తాడు. కూర్చుంటాడు, నిలబడతాడు, నడుస్తాడు, పరిగెడతాడు, ఎగురుతాడు, దూకుతాడు, సైకిల్ దూకుతాడు, ఈత కొడతాడు, అన్నం తింటాడు, నీళ్లు తాగుతాడు, చదువుతాడు, వ్రాస్తాడు, చూస్తాడు, వింటాడు. అబ్బో, అనేక పనులు ఒక జీవితకాలం. ఒక మనిషి తన జీవితకాలంలో చేసేటటువంటి అనేక పనులలో సర్వశ్రేష్టమైంది ఒక ఫస్ట్ ర్యాంకు పని. అది ఏమిటి అంటే యజ్ఞము చేయుట. ఎందుకు అది ఫస్ట్ ర్యాంక్ పని, సర్వశ్రేష్టమైన పని అంటే, ఒక మనిషి చేసే ప్రతి పనిలో ఫలితము ఆ వ్యక్తికి మాత్రమే ఉంది. నేను ఆహారం తిన్నాను, నా ఆకలి తీరింది, ఇతరులకి ఏం లాభం? నేను నీళ్లు తాగినాను, నా దాహం తీరింది, ఇతరులకి ఏం లాభం? నేను బుద్ధిగా చదువుకున్నాను, డిగ్రీ తెచ్చుకున్నాను, ఉద్యోగం తెచ్చుకున్నాను, నాకు నెల జీతం వస్తుంది, వేరే వాళ్ళకి ఏం లాభం? ఒక వ్యక్తి ఏ పని చేసినా అక్కడ వ్యక్తిగత లాభము ఉన్నది. అయితే యజ్ఞం చేసినప్పుడు ఆ యజ్ఞంలో అగ్నిలో ఆవు నేతిని సమర్పిస్తాం. అందులో నుండి వాయువు వెలువడుతుంది. ఆ వాయువు వాతావరణంలో ఉండే కాలుష్యాన్ని నివారిస్తుంది. అలాగే మేఘాలను ఆకర్షించి వర్షాలను కురిపిస్తుంది. వాతావరణంలో కాలుష్యము నివారణ అయినప్పుడు ఈ యజ్ఞము చేసిన ఒక వ్యక్తికే కాదు ప్రయోజనము, అందరికీ ప్రయోజనం. అలాగే ఆ యజ్ఞము చేసినప్పుడు ఆ వాయువు మేఘాలను ఆకర్షించి వర్షం పడితే అది ఆ ఒక్క యజ్ఞం చేసిన యజమానికి మాత్రమే కాదు, అందరికీ లాభం. అంటే యజ్ఞం చేసినప్పుడు సామూహిక ప్రయోజనము, అనేక మందికి మేలు జరుగుతుంది. కాబట్టి ఇది గొప్ప పని. కనుక ఈ భగవద్గీతలో ఈ 3వ అధ్యాయంలో ఆ 10వ శ్లోకము నుండి 15వ శ్లోకం వరకు 6 శ్లోకాల్లో చతుర్ముఖ బ్రహ్మ ఈ ప్రజలను సృష్టించి ఈ ప్రజలకు ఆయన ఈ విధంగా చెప్పాడు. ఆ ప్రజలు, ఓ ప్రజలారా, నాకు ఒక కార్యక్రమాన్ని అప్పచెప్పాడు, ఒక పని చేయమని అన్నాను, సృష్టి కార్యక్రమం చేయమని. నేనేం చేశాను? మొట్టమొదట నేను యజ్ఞం చేశాను. ఆ తరువాత నేను నా సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభం చేశాను. మీరు కూడా యజ్ఞాలు చేయండి. యజ్ఞములు చేయుట వలన దేవతలు తృప్తి చెందుతారు. అలా తృప్తి చెందిన దేవతలు
మీకు అన్నీ చేసి పెడతారు, మీ కోరికలు నెరవేరుస్తారు, మీకు ఎంతో వాళ్ళు మేలు చేస్తారు. మీరు దేవతల్ని తృప్తి పరచండి, ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము ఒకరికొకరు మేలు చేసుకుంటూ జీవనం చేయండి అని చెబుతూ, ఈ మనిషి, ఈ శరీరము, ఈ ప్రాణులు ఎక్కడి నుండి వచ్చినారు? ఈ ప్రాణులు అన్నము నుండి ప్రాణులు వచ్చినారు. అన్నాత్, అన్నం నుండి, భూతాని ప్రాణం, అన్నము నుండి ఈ ప్రాణులు. అన్నం లేకపోతే ఈ శరీరం లేదు. అయితే అన్నం ఎక్కడి నుండి వచ్చింది? పంటలు ఎట్లా పడినాయి? వర్షాలు, నీరు, వర్షం ఎట్లా వచ్చింది? యజ్ఞం చేస్తే వర్షం వచ్చింది. కనుక మనం జీవిస్తున్నామంటే మనకు యజ్ఞమే కారణము, మూలము. కాబట్టి యజ్ఞం యొక్క విశిష్టమైన స్థానం, మీరందరూ యజ్ఞాలు చేయండి అని అక్కడ ప్రజలకి సలహా ఇవ్వబడింది. అలాగే ఈ 4వ అధ్యాయంలో వివిధ రకములైన యజ్ఞములు, ఎన్నో రకములు. మనకు తెలిసింది ఏంటంటే ఈ అగ్నిలో ఆవు నేతిని మంత్రాలు చదువుతూ స్వాహ స్వాహ అని సమర్పిస్తాం. అది మనకు తెలుసు, యజ్ఞం అంటే అంతవరకే తెలుసు. కానీ ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయనే సంగతి భగవద్గీతలో తెలియజేసినారు. ఏమిటి? కొంతమంది రోజు పూజ చేస్తారు, దాన్ని దైవ పూజా రూప యజ్ఞము అని చెప్తారు. నిత్య పూజ, ఆ యొక్క చిత్రపటం, దాన్ని పూలతో అలంకరించడం, అగరబత్తి ధూపం చూపెట్టడం, ఆ యొక్క కర్పూరంతో హారతి ఇవ్వడం, ఓ కొబ్బరికాయ కొట్టడం, ఆ తర్వాత నైవేద్యం పెట్టడం, తాంబూలం సమర్పించడం. ఈ విధంగా ఇది దైవ పూజా రూప యజ్ఞము. అలాగే ఈ ప్రాణాయామము, ఈ ప్రాణాయామం కూడా, అది కూడా ఒక రకమైన యజ్ఞము. అలాగే ఈ యొక్క స్వాధ్యాయ యజ్ఞము అన్నారు. స్వాధ్యాయము అంటే పఠనము, పాఠనము, చదువుకునుట, ఆ చదువుకొని మనం తెలుసుకున్న విషయాలు ఇతరులకి తెలియజేయుట, దీన్ని స్వాధ్యాయము అన్నారు. దీన్ని స్వాధ్యాయ యజ్ఞము అన్నారు. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, తెలుసుకున్నావు, అది 10 మందికి తెలియజేసినావు, అప్పుడు ఆ 10 మంది కూడా లాభం పొందినారు. కనుక నువ్వు ఇతరుల మేలు కోరుతున్నావు, కనుక అది కూడా ఒక యజ్ఞము. అలాగే ఏ పని చేసినా యజ్ఞభావంతో చేయమని చెప్పినారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక ఉపాధ్యాయుడు ఆ తరగతి గదిలో ఆ పిల్లలకి ఆ పాఠం చెప్తాడు. ఏదో టైంకి వెళ్ళాము, ఆ టెక్స్ట్ బుక్లో ఏముందో విషయాలు వాళ్ళ చెవిలో పడేసినాము, వచ్చేసినాము అనేది కాకుండా ఆ చేసే పని, అదే పని భావన, హృదయంలో ఎటువంటి భావన ఉండాలంటే ఒక పని చేసేప్పుడు ఈ యొక్క విద్యార్థులు, ఉదాహరణకి ఆ తరగతిలో ఒక 30 మంది ఉన్నారు. 30 మంది ఉంటే ఒక్కొక్క విద్యార్థికి 2 చెవులు ఉన్నాయి. 30 మంది విద్యార్థులకు 60 చెవులు ఉన్నాయి అక్కడ ఆ గదిలో. ఒక్కొక్క చెవి ఏమిరా అంటే అది హోమకుండము, కుండి అంటాం. హోమకుండం, ఆ కుండంలో ఈ యొక్క సమిధలు పెట్టి అగ్ని వెలిగించి ఆ యొక్క ఆవుని సమర్పిస్తాం. ఇప్పుడు ఈ హోమకుండం, చెవి అనేటువంటి హోమకుండం, ఇందులో ఆ కుండంలో వేసే పదార్థాన్ని హవిస్సు అంటారు. ఈ ఉపాధ్యాయుడు నోటి నుండి వెలువడే మాటలు అవి హవిస్సు. ఆ విధంగా నేను వాళ్ళకి చక్కని విధానంలో ఆ యజ్ఞ కుండంలో, ఆ చెవి అనేటువంటి కుండంలో ఈ హవిస్సు అనేటువంటి మాటల్ని సమర్పించి వాళ్ళని అభివృద్ధి పథంలోకి తీసుకురావాలి. ఆ విధంగా ఏమవుతుంది అంటే ఇప్పుడు ఈ ఉపాధ్యాయుడు అందరికీ సమానమైన జీతమే ఉంటుంది.
అయితే ఎప్పుడు ఈ యజ్ఞభావంతో ఈ యొక్క పాఠం చెప్పినాడో అప్పుడు అదృష్ట ఫలం అనేది వస్తుంది ఏదో రూపంలో. అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిలబెడితే ఆ స్టాంప్ మీద సంతకం చేసి తీసుకునేది కంటికి కనపడుతుంది. ఆ 10,000 20,000 నా కంటికి కనపడుతుంది. అయితే దృష్టఫలము. అయితే దృష్టఫలంతోనే సరిపెట్టుకోకూడదు. అదృష్ట ఫలం కూడా మనం పొందేటట్లుగా మనం వ్యవహరించాలి. కాబట్టి మనం కనుక చాలా ఆశతో నా స్టూడెంట్స్ బ్రహ్మాండంగా చదువుకోవాలా, నా స్టూడెంట్స్ చాలా అభివృద్ధిలోకి రావాలా, ఇంతకు మించి నాకు జీతం అది ఎటు వస్తుంది, దాని మీద నాకెందుకు కలవరము, ఆ ఇంక్రిమెంట్ ఎటు వస్తుంది, ఆ ప్రమోషన్ ఎటు వస్తుంది, దాని గురించి నాకెందుకు బెంగ, నేను ఇక్కడ అద్భుతంగా చెప్పాలా, నా విద్యార్థుల హృదయాలలో నేను స్థానం సంపాదించుకోవాలా, వాళ్ళ తల్లిదండ్రుల హృదయాల్లో నేను స్థానం సంపాదించుకోవాలా, ఎక్కడ కనపడిన వాళ్ళు నన్ను గౌరవించేటట్లు ఉండాలా, జీవితంలో వాళ్ళు నన్ను మరవకుండా ఉండేటట్టు ఉండాలా, ఫలానా ఉపాధ్యాయుడు నన్ను ఇంత ఉత్సాహపరిచినాడు, ఇంత ప్రోత్సహించినాడు, అతని వలన నేను ఈరోజు నాలో పట్టుదల పెరిగింది, నేను ఇంత స్థాయిలో ఉన్నాను అనేటువంటి 10 చోట్ల ఆ పేరు చెప్పుకునేటట్టు ఉండాలా అనేటువంటి యొక్క స్థాయిలో చేస్తే అది యజ్ఞం అవుతుంది. ఇంకో యజ్ఞం చేయనక్కర్లేదు. నీ వృత్తి దాన్ని యజ్ఞంగా మలుచుకో, యజ్ఞభావంతో చేయి, విశేషమైనటువంటి భగవంతుని అనుగ్రహానికి పాత్రుడు కా, అద్భుతాలు జరుగుతాయి. నీ చక్కగా నీ తల్లిదండ్రులు ఆరోగ్యవంతులుగా ఉంటారు, నీ బిడ్డలకు ఒక ఉజ్వల భవిష్యత్తు దొరుకుతుంది. ఇవన్నీ అదృష్ట ఫలాలు. ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞ భావాన్ని పెంపొందించుకోవాలా, తన వృత్తిని యజ్ఞ భావంతో చేయాలా అనేటువంటిది కూడా మన భగవద్గీత మనకు బోధిస్తూ ఉంది. అలాగే ఈ జ్ఞాన యజ్ఞము అన్నారు. అంటే ఈ యొక్క ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, మోక్ష విద్య, జన్మరాహిత్య విద్య. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం. ఇది జరుగుతుంది. పుట్టడము, ఆ తర్వాత చావడము, మరలా తల్లి గర్భవాసంలో ఉండడము, పుట్టడము, మళ్ళా మరణం. ఇది దీన్ని సంసారము అన్నారు. జనన మరణ చక్రము, దీన్ని సంసారము అన్నారు. వీళ్ళు సంసార చక్రంలో తగులుకొని ఉంటారు. దీని నుండి బయటపడే మార్గం ఎట్లా? దాని కొరకు ఆత్మ విద్యను అభ్యసించాలా, మోక్ష విద్య, జన్మరాహిత్య విద్య. దాని కొరకు మనము ఒక గురువుని ఆశ్రయించి అక్కడ శ్రవణం చేయాలి. బాగా విని 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 అది జ్ఞాన యజ్ఞము, జ్ఞానాన్ని సంపాదించుకోవడము. ఎన్నో రకాల యజ్ఞాలు ఉన్నాయి. అయితే అన్ని రకాల యజ్ఞాల్లో ఈ జ్ఞాన యజ్ఞము సర్వశ్రేష్టమైంది, గొప్పది అని ఎందుకన్నారంటే తగ్గినవన్నీ వీని సంసార చక్రంలో బంధిస్తాయి. ఈ జ్ఞాన యజ్ఞం వీడిని అందులో నుండి విడుదల చేస్తుంది, బయటపడేస్తుంది. తర్వాత జన్మ లేదు, తర్వాత మరణం లేదు. ఎప్పుడు జన్మ లేదో మళ్ళీ మరణం లేదు. ఆ విధంగా వీడు మరణాన్ని జయిస్తాడు. కనుక అవి బంధిస్తాయి, ఇది నిన్ను బయటపడేస్తుంది. కనుక ఈ యొక్క జ్ఞాన యజ్ఞము సర్వశ్రేష్టమైంది. అందుకని అందరూ కూడా ఈ మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే ఈ జనన మరణ చక్రం నుండి బయటపడడానికి ఈ జన్మలోనే సాధ్యమవుతుంది, మనిషి జన్మలోనే సాధ్యమవుతుంది. ఇతర ప్రాణులకి అవకాశం లేదు, వాటికి జ్ఞానంతో పని లేదు. కనుక వచ్చిన పని ఏమిరా అంటే నేను ఈ యొక్క జన్మకు ఫుల్ స్టాప్ పెట్టాలా, మళ్ళా నాకు జన్మ ఉండకూడదు, మళ్ళా శరీరం రాకుండా చేసుకోవాలా అనేది ఈ యొక్క మానవ జన్మకు ఉండేటువంటి ఒక పరమ లక్ష్యం. దాన్ని గుర్తుపెట్టుకొని జ్ఞాన యజ్ఞాన్ని కూడా వీళ్ళు చేసుకుంటూ శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఈ విధంగా క్రమక్రమంగా తాను భవబంధాల నుండి బయటపడేటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి కర్తవ్యము ప్రతి ఒక్కరికి ఉన్నది అని ఈ యొక్క భగవద్గీత మనకు బోధిస్తుంది. అంటే కృష్ణ భగవానుడు మనకు అలాంటి ఒక సలహా, అలాంటి ఒక ఉపాయాన్ని తెలియజేయడం జరిగింది. హరి ఓం, హరి ఓం.